నమస్తే. నేను సత్యనారాయణ గన్నవరపు. ఆండాళ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు శారద అనే ఒక పతివ్రత తిలకం కథ చెప్పుకుంటున్నాం. ఈ కథ చెప్పే ముందు అందరికీ ఒక విన్నపం. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. శారద ఒక బ్రాహ్మణుని కుమార్తె. ఈమెకి వివాహం చేసిన రోజే ఆమె వరుడు పాముచే కరవబడి చనిపోతాడు. ఆ కన్య తన అలంకారాలన్నీ తీసేసి దుఃఖంతో కుంగిపోతూ ఉంటుంది. పుట్టుకతోటే అంధుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ధ్రువుడని ఆయన వీళ్ళింటికి వస్తాడు. ఈమె ఆయన పాదాలకు నమస్కరిస్తే ఆయన దీర్ఘ సుమంగళిగా ఉండమని చెప్పి దీవిస్తాడు. ఆమె తన పరిస్థితి తెలుపుతుంది. తను చూడలేకపోవడం మూలాన్ని ఇలా పలికానని, అయితే శ్రీ ఉమామహేశ్వరుని వ్రతం చేయమని, తన వచన సార్థకం అవుతుందని చెప్తాడు. వ్రత విధానం కూడా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వ్రతాన్ని ఈమె అత్యంత భక్తితోటి చేస్తుంది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమని చెబుతుంది. అప్పుడు శారద పార్వతీ అమ్మవారితోటి తన పరిస్థితి చెప్పి, ఆ బ్రాహ్మడి ఆశీర్వచనం గురించి చెప్పి తనకి సౌభాగ్యాన్ని ఇమ్మని చెప్పి అమ్మవారిని కోరుతుంది. దానికి అమ్మవారు ఈమె పరిస్థితికి తన పూర్వజన్మ కారణమని చెప్పి పూర్వజన్మ గురించి చెబుతుంది. పూర్వం పాండ్య దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన రెండవ భార్య ఈమె శారద. ఈవిడి అందచందాలకు మురిసి ఆ బ్రాహ్మడు మొదటి భార్యను పట్టించుకోడు. ఆమె దుఃఖంతో కొంతకాలానికి మరణిస్తుంది. ఈ రెండవ భార్య యొక్క అందచందాలు చూసి మరో బ్రాహ్మణ యువకుడు ఈమెను పొందాలని చూస్తాడు. కానీ ఈమె పతివ్రత అవడం వలన అతన్ని దరిచేరనివ్వదు. అతడు ఈమెపై దృష్టితోటే మరణిస్తాడు. అందువలన తరువాత జన్మలో ఆ సవతి అయినటువంటి పెద్ద భార్య పాముగాను, ఈ బ్రాహ్మణ యువకుడు మొదటి భర్తగా పుట్టి ఆ బ్రాహ్మణ యువకుడిని ఆ పాము కరిచి చనిపోయాడని, అయితే ఆమె భర్త పాండ్యదేశంలో బ్రాహ్మణిగా పుట్టాడని, అతడు కల్లో కనపడతాడని చెప్పి ఇద్దరికి మళ్ళీ కలుస్తారని చెప్పి పార్వతి వరవించి అంతర్ధానం అవుతుంది. ఆ తర్వాత ఈమె కల్లో ఆ బ్రాహ్మణుడు భర్త కనపడడం, ఆ తర్వాత ఈమెకి గర్భం రావడం, ఒక కుమారుడు కూడా కలగడం, ఆ తర్వాత వీళ్ళు గోకర్ణ పుణ్యక్షేత్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె భర్త కలుస్తాడు. అప్పుడు వారిద్దరు కూడా వాళ్ళ యొక్క జన్మల గురించి వాటి గురించి తెలుసుకుని ఇద్దరు కలుసుకుని సుఖంగా ఉంటారు.